ఈ విషయాలు ప్రతి వ్యక్తి అర్థం చేసుకొని వాటిని అనుసరించి జీవిస్తే దానివల్ల వచ్చేటువంటి జీవితము ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవుడు సంతోషించే విధంగా ఉంటుంది. కావున ఈ కొండ మీద చేసిన ప్రసంగము మనందరం కూడా చదివి ఆలోచించి దాని ప్రకారం మనము జీవించవలసిన వారమే ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదివినప్పుడు ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ జనసమూహము